జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞాన కర్మ సన్యాస యోగము 12వ అనువాదము. ఈశ్వరుడు అయిన నీకు రాగము మొదలైన దోషాలు లేవు. సర్వ ప్రాణుల యందు నీకు కారుణ్యం సమానం. ఏ ఫలమైనా ఇవ్వగల సమర్థుడువు. మరి ముముక్షులందరూ వాసుదేవుడే సర్వము అని తెలిసి ఎందుకు నిన్నే చేరడానికి ప్రయత్నించరు అంటే అందుకు కారణం విను. ఈ లోకంలో అందరూ తమ కర్మలు ఫలించవలనని కోరికతో దేవతలను ఉపాసిస్తారు. మానవ లోకంలో కర్మలు శీఘ్రమే ఫలిస్తాయి. తమ కర్మలు ఫలించవలనని కోరుకుంటూ ఈ లోకంలో ఇంద్రుడు, అగ్ని మొదలైన దేవతలను జనులు ఉపాసిస్తారు. అతడు వేరు నేను వేరు అని అన్యుని దేవతగా ఉపాసించేవాడు అజ్ఞాని. అతడు దేవతలకు యజ్ఞ పశువు వంటివాడు అని శృతి. అన్య దేవతలను ఫలం కోరి ఉపాసించే వారికి మనుష్య లోకంలో ఫలం శీఘ్రంగా కలుగుతుంది. శాస్త్రాధికారం మనుష్య లోకంలో శీఘ్రంగా అని విశేషించడం చేత ఇతర లోకాలలో కూడా కర్మఫల సిద్ధి కలదని భగవానుడు సూచిస్తున్నాడు. మనుష్య లోకంలోని విశేషం వర్ణశ్రమాది కర్మాధికారం. తమ వర్ణశ్రమలకు యోగ్యమైన కర్మలు ఫలసిద్ధిని పొందుతాయి. జై శ్రీరామ్.